అంబటి రాయుడు ఎక్కడ చూసినా కూడా తన పేరు వినిపిస్తుంది. అంటే ఇంతకు ముందు వరకు చూసుకున్నట్టయితే వైసీపీ నుంచి గుంటూరు నుంచి పోటీ చేయాలనుకున్నారు, ఎంపీ టికెట్ ఆశించారు. కానీ తర్వాత చూస్తే రాజకీయాలకి నేను దూరంగా ఉండాలని నేను వైసీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పేసి అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. మళ్ళీ చూసినట్టయితే ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్టు అయితే తెలుస్తుంది. సో ఈ అంశంపై మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది అంబటి రాయుడు గారు. ఇంతకుముందు చూస్తున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయాలని అందులో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. గుంటూరు ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ కట్ చేస్తే అక్కడ నుంచి ఏమైందంటే మచిలీపట్నం టికెట్ ఇస్తాము కానీ గుంటూరు టికెట్ ఇవ్వమని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, కొన్ని రోజులు నాకు బ్రేక్ కావాలని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ అనుకున్న టైంకి మళ్ళీ కట్ చేస్తే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇదన్నీ ఎలా పరిగణించాలి సార్ మనం? సో దీంట్లో రాయుడు స్టేచర్ చూస్తే ఇంటర్నేషనల్ ఫిగర్, ఇంటర్నేషనల్ క్రికెటర్. తను ఏ పార్టీలో జాయిన్ అయినా కూడా ఆ పార్టీకి 100% బెనిఫిట్ ఉంటుంది. బట్ ఓన్లీ ఆన్ వన్ కండిషన్, అదేంటంటే రాయుడు చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. రైట్. అండ్ తను క్రికెట్లో ఎలా అయితే అగ్రెసివ్గా ప్రవర్తించిండో ఆ అగ్రెసివ్ నేచర్ అనేది పాలిటిక్స్లో పనికిరాదు. యు టేక్ ఎనీ పాలిటీషియన్, పెద్ద పెద్ద మహామహులు, దేశాన్ని ఏలిన రాజకీయ నాయకులు కూడా ముందు ఎంత అగ్రెసివ్గా ఉన్నా కూడా ఆ తర్వాత వన్స్ యూ గెట్ ఇన్ టు ద పాలిటిక్స్ యూ నీడ్ టు మెయింటైన్ దట్ స్టేచర్. ఆ స్టేచర్ తను మెయింటైన్ చేయట్లేదు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అనుకుంటా సీఎం ఇదే ఛానల్లో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ రాయుడు తను క్విట్ అయిన తర్వాత. మీరు రాయుడు విషయాన్ని చూస్తే December 28th వైసీపీలో జాయిన్ అయ్యాడు. అండ్ దెన్ January 6th అనుకుంటా, 6th or 7th if I'm not wrong, ఆ రోజు హీ హెస్ ట్వీటెడ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ద యాక్టివ్ పాలిటిక్స్ అని చెప్పిండు. ఎందుకంటే నేను క్రికెట్ ఆడాలి, అందుకోసమని యాక్టివ్ పాలిటిక్స్లో ఉండట్లేదు అని చెప్పాడు. బట్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ ఆ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి ఉండొద్దు అనే దానికంటే ఎక్కువ మేజర్గా తన డెసిషన్ కన్సిస్టెంట్గా లేదు. కన్సిస్టెంట్గా ఎందుకు లేదనంటే తన క్రికెటింగ్ కెరియర్లో కూడా చూస్తే తనకి నచ్చకుంటే వెంటనే టీం చేంజ్ చేసి వేరే స్టేట్కి వెళ్ళి ఆడడం. ఓకే. సో ఎప్పుడైతే తనకు నచ్చదో, తను అనుకున్నది తనకు జరగదో, తను అనుకున్నది తనకు రాదో, దెన్ హీ టేక్స్ ద డెసిషన్ వెరీ క్విక్లీ అండ్ ఇన్స్టెంట్లీ. అంటే దూకుడు వ్యవహారం అంటారు. అబ్సల్యూట్లీ. సో అది ఇక్కడ పనిచేయదు. సో మీరు తను December 28th జాయిన్ అయినప్పటికీ కూడా లాస్ట్ జూన్ జూలై నుంచి హీస్ బీన్ ఇన్ టచ్ విత్ వైసీపీ పార్టీ. హీస్ మీటింగ్ కన్సిస్టెంట్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అండ్ దెన్ ప్రమోట్ కూడా చేసిండు. హీ వాంటెడ్ టు ప్రమోట్ ద స్పోర్ట్స్ ఇన్ ఏపీ. రైట్. చెన్నై సూపర్ కింగ్స్ ఆడింది కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ త్రూ హీ హెస్ మెట్ జగన్. ఆ తర్వాత తను సొంతంగా విరాళాలు ఇవ్వడం, కొంచెం పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం, స్కూల్స్లోకి వెళ్ళడం, ట్యాబ్లెట్స్ పంచడం, ల్యాప్టాప్స్ పంచడం, ఇవన్నీ చేసిండు. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. బట్ ఎప్పుడైతే తనకు గుంటూరు ఇవ్వట్లేదు అని తెలిసిందో, అది జగన్ ఎక్కడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అండ్ పార్టీ అఫీషియల్స్ ఎక్కడా అనౌన్స్ చేయలేదు. ఇఫ్ నాట్ జగన్ ఇట్ షుడ్ బి సజ్జల రామకృష్ణారెడ్డి. తను కూడా ఎక్కడా అనౌన్స్ చేయలేదు. బట్ వెంటనే అది క్విట్ అవుతున్నా అని చెప్పిండు. ఆ తర్వాత పబ్లిక్లో అందరికీ డౌట్ వచ్చింది. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి గుంటూరు డెల్టా జోన్లోనే తను పోటీ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు డెవలప్ గుంటూరు జోన్ అండ్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ గుంటూరు అని చెప్తూనే ఉన్నప్పటికీ కూడా అది తనకు తెలిసినట్టున్నది. బికాజ్ ఇందాక మీరు చెప్పినట్టు మచిలీపట్నంకి వెళ్ళమనడం, లేకుంటే వేరే లీడర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమనడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ హీ ఈజ్ వెరీ ష్యూర్ వెదర్ హీ వాంట్స్ టు కంటెస్ట్ ఫర్ ఎంపీయా ఎమ్మెల్యే అనేది తెలియదు. మీరు గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి, అంటే పార్లమెంట్ సెగ్మెంట్లో. అండ్ గుంటూరు ఈస్ట్ ఉంది, గుంటూరు వెస్ట్ ఉంది. తను ఏ దాంట్లో కంటెస్ట్ చేయాలనుకుంటాడో, ఎమ్మెల్యేనా ఎంపీ అనేది కూడా తెలియదు. బికాజ్ హీ నెవర్ స్పోక్ అవుట్, ఎప్పుడు చెప్పలేదు. అంటే రాజకీయంగా కూడా తనకి అనుభవం లేదు కదా. అంటే స్పోర్ట్స్ రంగంలో తనకి ఎంతో అనుభవం ఉంది, కానీ రాజకీయ రంగంలో ఎలాంటి అనుభవం లేదు. అండ్ డైరెక్ట్గా ఎంపీ సీట్ కోరుతున్నట్టు మనకు సమాచారం. ఇంకొకటి ఏంటంటే ప్రజలకి సేవ చేయాలి అనే ఒక దృక్పథం ఉంటే ప్రజలకు సేవ చేయకుండా పార్టీలు మారుతుంటే ప్రజలకు ఎక్కడ నమ్మకం గుర్తురుతుంది? అబ్సల్యూట్లీ. ఇప్పుడు వచ్చిన డౌటే అది. ఫస్ట్ నుంచి మీరు పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుంచి మీ ఇన్స్టాగ్రామ్లో, మీ ట్విట్టర్లో యూ బీన్ ఆల్వేస్ ట్వీటింగ్ అబౌట్ జగన్ అండ్ హిస్ గవర్నెన్స్. ఆ తర్వాత డిసెంబర్లో 6 months తర్వాత జాయిన్ అయ్యి వెంటనే 10 daysలోనే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఏదైతే జనసేనలో జాయిన్ అవుతున్నారు అనే ఊహాగానాలు వస్తున్నాయో,
మీరు ఇన్ని రోజులు జగన్ని ప్రైజ్ చేసి జగన్ పాలసీస్ బాగున్నాయి, గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, ఆంధ్ర డెవలప్ అయింది ఈ 5 yearsలో 4 yearsలో అన్న మీరు ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యి మీరు ఏమని విమర్శిస్తారు? ఇన్ని రోజులు మీరే చెప్పిండ్రు, జస్ట్ 10 days, నాట్ ఈవెన్ 10 days, 7 to 8 days తను పార్టీలో ఉన్నాడు, పార్టీ కండువా కప్పుకున్న తర్వాత. దానికి ముందు నుంచి చేస్తున్నాడు. సో డెఫినెట్గా పబ్లిక్ ఆర్ నాట్ ఫూల్స్. పబ్లిక్ చాలా తెలుసు అందరికీ ఏమైందో చూసినాం. అంటే పదవి ఆశించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? ఇక్కడ పదవి ఆశించకపోవడం కంటే ఎక్కువ తనకి అక్కడి నుంచే పోటీ చేయాలని ఉంది. సో అది జరుగుతుందో జరగదో తెలియదు, ఎందుకంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయమని చెప్తున్నాడు జగన్. ఓవరాల్ గా మీరు పార్టీ వైజ్ గా చూస్తే అది అంబటి రాయుడు ఒక్కడు కాదు కదా, బికాస్ జగన్ వాంట్స్ టు విన్ ది ఎలక్షన్స్ అండ్ గెట్ మోర్ ఎంపీ సీట్స్. సో అక్కడ రాయుడు విషయంలో స్పెషల్ కేసుగా కన్సిడర్ చేయడానికి లేదు. ఓవరాల్ గా ఎవరు ఎక్కడి నుంచి గెలవగలుగుతారు, ఎంత ఎక్కువ సీట్లు వస్తాయి, ఎంత మెజారిటీ వస్తుంది అనేది జగన్కి ఇంపార్టెంట్, బికాస్ హీ బీయింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ అండ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఆంధ్ర. సో దాంట్లో ఇఫ్ యూ లుక్ ఓవరాల్ పిక్చర్ చూస్తే అంబటి రాయుడు ఈజ్ జస్ట్ లైక్ ఎన్ అదర్ పొలిటీషియన్ ఇన్ ద పార్టీ. బట్ రాయుడు విషయానికి వచ్చేవరకు ఏంటంటే తనకు అది నచ్చట్లేదు, తను వేరే దగ్గర నుంచి పోటీ చేయాలనుకోవట్లేదు. సో సైడ్కి జరిగిండు, ట్వీట్ చేసిండు, క్రికెట్ ఆడడానికి అని చెప్పిండు. నేను ఇదే ఛానల్లో చెప్పాను, ఇట్ ఈస్ నాట్ దట్ క్రికెట్ ఆడడానికి కాదు, తన పార్టీ నుంచి దూరంగా ఉంది. హీ డింట్ లైక్, అది నచ్చలేదు గుంటూరు నుంచి వేరే దగ్గర నుండి పోటీ చేయడం అనేది. అండ్ మీరు 2 daysలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికలీ లెట్స్ సే తను జనసేనలో జాయిన్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు తను ఆడే IL T20 ఏదైతే ఉందో అది January 17th నుంచి స్టార్ట్ అయ్యి January 19th నుంచి స్టార్ట్ అయ్యి February 17th వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 1 month. మీకు మార్చ్ ఎండ్ లేదంటే ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తాయి. సో మీకు టైం ఎక్కడ ఉంటుంది? ప్రచారానికి టైం ఉండదు. మీకు కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ ఏమున్నాయి, బూత్ లెవెల్లో ఏముంటుంది మీకు ఏం తెలియదు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ తన మైండ్ సెట్ కరెక్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఐ వాజ్ స్పీకింగ్ విత్ హిమ్ పర్సనలీ. రాయుడుతో June, Julyలో మాట్లాడినప్పుడు కూడా ఇదే డిస్కషన్ వచ్చింది. మీరు క్రికెట్లో ఉన్నలాగా ఇక్కడ ఉంటే పని చేయదు కావచ్చు అని అన్నాం. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ద సేమ్ వే. తన ఎంటైర్ క్రికెట్ కెరియర్లో అదే జరిగింది, మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ కెరియర్లో కూడా అదే జరుగుతుంది. నాట్ షూర్ వెదర్ హీ విల్ జాయిన్ జనసేన ఆర్ నో. జనసేనలో జాయిన్ అయినా కూడా తనకి గుంటూరు నుంచి తను అనుకున్న ఎంపీ టికెట్ వస్తుందా రాదా, ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈస్ట్ నుంచి పోటీ చేస్తాడా, వెస్ట్ నుంచి పోటీ చేస్తాడా, లెట్స్ సే ఎంపీ పోటీ చేస్తున్నాడు అనుకుందాం. 2014-2019లో అక్కడ టీడీపీ నుంచి గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచిండు. అండ్ ఇప్పుడు చూస్తే టీడీపీ జనసేన అలయన్స్ లో ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. గల్లా జయదేవ్ పోటీ చేయడు అనేది ఒక వార్త, హీ డజంట్ వాంట్ టు కంటెస్ట్ అనేది. బట్ అది మనకి ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. లెట్స్ సే జయదేవ్ వాంట్స్ టు కంటెస్ట్, అప్పుడు రాయుడు ఏం చేస్తాడు, మళ్ళీ వేరే పార్టీకి వెళ్తాడా, బీజేపీకి వెళ్ళిపోతాడా? ఆల్రెడీ నేను అదే అడుగుతున్నా, ఎందుకంటే ఇక్కడ ప్రజలకి సేవ చేయాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు కింది స్థాయి నుంచి ప్రజలలో మమేకం అయిపోయి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకున్న తర్వాత కదా ఎమ్మెల్యేగా ఎంపీగా చేయాలి. కానీ ఇక్కడ డైరెక్ట్ ఏంటంటే ఎంపీగా వెళ్ళిపోయి ఇక్కడ ఎంపీ సీట్ నాకు రావట్లేదు, ఇక్కడ టికెట్ రాలేదు అని చెప్పి జనసేనకి వెళ్ళాను. జనసేనలో కూడా రేపు రాకపోతే ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ చాయిస్ అనుకోవాలా? ఇప్పుడు అదే క్వశ్చన్. అంటే నాట్ జస్ట్ రాయుడు, మీరు ఢిల్లీలో తీసుకోండి, గౌతమ్ గంభీర్ కూడా ఎంపీగా కంటెస్ట్ చేసిండు, గెలిచిండు బీజేపీ నుంచి. అక్కడ సినారియో సిచ్యువేషన్ అంతా డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్ గా మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో ఏమైందో చూసిండు. సిట్టింగ్స్ లకు ఇవ్వడంతో బీఆర్ఎస్ లో కొన్ని ఓడిపోవడంతో జగన్ అలర్ట్ అయ్యి హీ వాంట్స్ టు చేంజ్. సో ఆ చేంజ్లో భాగంగా రాయుడు మీద ఎఫెక్ట్ పడుతుందని రాయుడు అనుకుంటున్నాడు. బట్ ఓవరాల్ పిక్చర్లో జగన్కి ఎక్కువ సీట్లు కావాలి. రాయుడుకు నిజంగానే పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వాలి, నిజంగానే జగన్ అంటే ఇష్టం, నిజంగానే జగన్ పాలన బాగుంది, జగన్ మంచి చేస్తాడు అన్నప్పుడు ఎవరైనా నమ్మొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పార్టీని నమ్మొచ్చు, నేను ఇంకో పార్టీని నమ్మొచ్చు. సో అట్లా రాయుడు ఈజ్ బిలీవింగ్ ఇన్ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్. సో దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. మీకు వేరే దగ్గర కంటెస్ట్ చేయడం ఇష్టం లేకుండా యూ డోంట్ కంటెస్ట్ ఫ్రమ్ దాట్ ప్లేస్. పార్టీలో ఉండండి, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీకు కావాల్సింది ఏంది, యూ వాంట్ టు సర్వ్ ద పీపుల్. ఇప్పుడు ఇక్కడ ఎలా అయిపోయిందంటే తనకి నిజాయితీగా సర్వ్ చేయాలని ఉన్నా కూడా జస్ట్ బికాస్ హీఈస్ చేంజింగ్ పార్టీస్ పబ్లిక్ నమ్మరు. బట్ మీరు రాయుడు విషయాన్ని చూస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, ముక్కుసూటిగా ఉంటాడు. బట్ అదర్ సైడ్ ఆఫ్ రాయుడు ఈజ్ ఎ గుడ్ మ్యాన్. హెల్ప్ చేస్తాడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తారు. బట్ అవన్నీ కనిపించవు. వన్స్ యూ టేక్ ఎ రాంగ్ డెసిజన్, మీరు చేసిన మంచి అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, ఆ రాంగ్ డెసిజన్ ఒక్కటే ముందుకు వస్తుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఎంటైర్ రాయుడు క్రికెట్ కెరియర్లో కూడా అదే జరిగింది. తన స్కిల్కి తగ్గట్టు తను ఆడలేకపోయిండు బికాస్ ఆఫ్ ఆల్ దిస్
థింగ్స్. ఇట్లానే దుందుడుగా వివరించడం, క్విక్గా డెసిషన్ తీసుకోవడం, నచ్చకపోతే మళ్ళీ చేంజ్ అవ్వడం. సో అలాంటివి చేసిన అలాంటి పాలిటిక్స్లో అబ్సల్యూట్గా వర్కౌట్. అది రాయుడు అని కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా వర్కౌట్ అవ్వవు. అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరే చెప్పారు Jan 17th నుంచి వెళ్ళి ఉంది అని చెప్పేసి, ఆల్మోస్ట్ 1 month అని చెప్పారు. సో ఈ 1 monthలో తను స్టేడియంలోనే ఉండాల్సి వస్తుంది, గ్రౌండ్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇంత తక్కువ పీరియడ్లో తను జనాల మధ్యలోకి వెళ్ళాలా అంటే ఇంకోటి ఉంది ఇక్కడ ఇంకోటి ఉంది. తను ట్విట్టర్లో ట్వీట్ చేసినప్పుడు ఏం చెప్పిండంటే, నేను ఆ క్రికెట్ ఆడాలి అని అంటే నేను ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం ఉండకూడదు అనేది చెప్పిండు దాంట్లో. ఇప్పుడు తను జనసేన పవన్ కళ్యాణ్ కలిసినప్పటికీ ఒకవేళ తను అది ఆడాలి అని అనుకుంటే తను ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అవ్వద్దు, జాయిన్ అవ్వకుండా ఉండాలి. బికాస్ హీ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. అది రూల్ అని అయితే తను చెప్పిండు. బట్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో మనోజ్ తివారీ అనే క్రికెటర్ తను కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే గెలిచి స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యి ప్రజెంట్ క్రికెట్ ఆడుతున్నాడు కదా. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అని పక్కన పెట్టినా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ని కలవడం వల్ల తను ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఈస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ద పాలిటిక్స్ దెన్ హీ షుడ్ నాట్ ప్లే దట్. తను చెప్పిన దాని ప్రకారమే. సో ఇది అంతా హీస్ జస్ట్ మెస్సింగ్ అప్ హిమ్సెల్ఫ్. అంటే టైం తీసుకొని చేయాల్సిన పనులని తొందరగా చేసేసుకుందాము, లేదంటే నాకు నచ్చలేదు, నేను బయటకు వచ్చినా, నాకు ఇది నచ్చింది, ఇది ఆప్షన్ ఉంది, ఇక్కడికి వెళ్తున్నా అన్నట్టు. మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి కొన్నిసార్లు, కనిపించినా కూడా చాలా ఆచితూచి కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు క్రికెట్ అయిపోయింది తనకి, మేబీ ఇంకో 2-3 years ఆడతాడు కావచ్చు ఇలా ఫ్రాంచైజీ లీగ్స్ క్రికెట్. బట్ లేటర్ వాట్ హీ వాంట్స్ టు డూ, పబ్లిక్లోకి వచ్చి పాలిటిక్స్లోకి వచ్చి పబ్లిక్కి సర్వ్ చేయాలనే ఇంటెన్షన్ ఉంది. దట్స్ ఎ గుడ్ ఇంటెన్షన్. బట్ ఇప్పుడు ఈ కాంటెంపరీ వరల్డ్లో మీరు ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవాలి. రైట్, మీరు ఆ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోకుండా ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు సర్వ్ ద పీపుల్, సర్వ్ చేయొచ్చు. చాలా మంది ఉన్నారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో పాలిటిక్స్లో జాయిన్ అవ్వకుండా సర్వ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీరు ఆ లైన్ని చూస్ చేసుకోలేదు. యూ వాంటెడ్ టు జాయిన్ ఇన్ పాలిటిక్స్, యూ వాంట్ టు కంటెస్ట్. అండ్ తను అది కూడా చెప్పిండు, ఎట్లా అంటే ఒక పార్టీతో అసోసియేట్ అయి ఉంటే మీకు గవర్నమెంట్స్ నుంచి వచ్చే ఫండ్స్ని తీసుకురావడానికి ఇవన్నిటికీ ఈజీ ఉంటుంది అని చెప్పడం. అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆల్సో. బట్ అలా వెళ్ళాలి అని అన్నప్పుడు మీకు పేషెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రాయుడు విషయంలో పేషెన్స్ అనేది ఎక్కడా కనిపించట్లేదు తన ఎంటైర్ కెరియర్లో, ఇప్పుడు పాలిటిక్స్లో కూడా. సో ఇట్స్ ఆల్ లుకింగ్ సో మెస్సీ. అంటే ఫస్ట్ నుంచి తనది ఎలా ఉండదు, ఇలానే అంటే క్రికెట్ టైంలో కూడా, క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఇలానే దుందుడుకుగా వ్యవహరించేవాళ్ళు, ఎప్పుడు అంతే. బట్ మనం ఆ దుందుడుకు స్వభావాన్ని చూసి రాయుడు క్యారెక్టర్ మంచిది కాదు అని అనుకోవడం తప్పు. యాజ్ ఎ పర్సన్ హీ ఈస్ గుడ్. ఇప్పుడు అక్కడ ఒక దగ్గర తప్పు జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం, దాన్ని సంజాయించి స్మూత్ వేలో డీల్ చేయడానికి ప్రయత్నిస్తాం. బట్ రాయుడు లాంటి నేచర్ ఉన్న పర్సన్స్ ఏం చేస్తారు అంటే అక్కడిదక్కడే దాన్ని తెంపేసేయాలి అనే టైప్లో. సో అది ప్రతి సందర్భాల్లో ప్రతి దగ్గర వర్కౌట్ అవ్వదు, స్పెషలీ పాలిటిక్స్లో. ఇప్పుడు మీరు చూడండి, జగన్కి ఎంతోమంది వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఇష్టం లేని లీడర్స్ ఉంటారు. బట్ స్టిల్ హీ హ్యాస్ టు మేనేజ్. కొన్ని సందర్భాల్లో కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి, కొన్ని సందర్భాల్లో రియాక్ట్ అవ్వాలి, కొన్ని సందర్భాల్లో సాఫ్ట్గా రియాక్ట్ అవ్వాలి, కొన్ని సందర్భాల్లో హార్డ్గా రియాక్ట్ అవ్వాలి. ప్రతి సందర్భంలో నేను ఒకటేలాగా రియాక్ట్ అవుతా అంటే కష్టం పాలిటిక్స్లో. సో అది 100% రాయుడుకి ఫ్యూచర్లో కూడా పాలిటిక్స్లో ఇబ్బంది అవుతూనే ఉంటుంది ఒకవేళ ఇదే నేచర్తో తను ముందుకెళ్తే. రైట్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే, ఒకవేళ జనసేన పార్టీ నుంచి ఎంపీగా తనకి టికెట్ రాకపోతే, అంటే తను మళ్ళీ టికెట్ రాకపోతే క్రికెటే ఆడడానికి వీలు ఉంటుంది. తను ఇప్పటికీ ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. తను ఇఫ్ హీ వాంట్స్ టు ప్లే హీ కెన్ ప్లే. బట్ తనకు మైండ్లో ఒకటి ఉంది కదా, పాలిటిక్స్లోకి రావాలి, సర్వ్ చేయాలని. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 2 పడవల మీద కాలేసి నడుస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఇటు క్రికెట్ కావాలి, నాకు రాజకీయాలు కావాలి అన్నట్టు అనిపిస్తుంది. అది ఇప్పుడు జరిగే పరిస్థితి లాగా కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అది జరిగేలాగా కనిపించట్లేదు. అది రాయుడు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి నాకు అనిపిస్తుంది ఏంటంటే, రాయుడుకు బ్యాక్గ్రౌండ్లో ఎవరు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నట్టు కనిపించట్లేదు. గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే, లేదంటే గైడెన్స్ ఇచ్చినా తను వినట్లేదు కావచ్చు. అంటే ప్రతిదానికి వీ హ్యావ్ టు థింక్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆలోచించాలి. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఒక ఇలా క్విక్ డెసిషన్స్ తీసుకునేది కాదు కాబట్టి. సో ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం టైం తీసుకొని ప్రజలలో ఒక్కసారి, అంటే ఇప్పటివరకు తన మార్క్ ఏంటో మనకు ప్రజలకు తెలియదు, ఒక్కసారి తన మార్క్ ఏంటో చూపెడితే బాగుండేదేమో, ఆ తర్వాత తను ఎలాంటి డెసిషన్స్ అనేది తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సో ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల తన కెరియరే కాదు, రాజకీయంగా కూడా తనకి దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తుంది. అబ్సల్యూట్గా అదే జరుగుతుంది కూడా. 10 days అయింది జాయిన్ అయ్యి,
10 days లోపే బయటకు వచ్చిర్రు, 2 daysలో ట్వీట్ చేసిర్రు, మళ్ళీ 2 days గ్యాప్ తీసుకొని ఇంకో పార్టీతో జాయిన్ అయ్యారు. ఇక్కడ మనం ఎంత అవునన్నా కాదన్నా ఆంధ్రాలో క్యాస్ట్ పాలిటిక్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి, రైట్ కమ్మ కాపు. రైట్. సో ఆ ఈక్వేషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టున్నాడు, లేదంటే గైడెన్స్ సరిగా లేదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ తను తీసుకునేది ఏది కరెక్ట్గా కనిపించట్లేదు, అట్లీస్ట్ ఫర్ ద పబ్లిక్ హూ ఆర్ సీయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. రైట్. యా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ చర్చ. అంటే అంబటి రాయుడికి జనసేన నుంచి టికెట్ వస్తుందా లేదా, తను ఎంపీగా పోటీ చేస్తారా లేదా గుంటూరు నుంచి అని చూడాలి అంటే మాత్రం మనకి ఇంకొన్ని రోజులైతే టైం పడుతుంది. ధన్యవాదాలు.